నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు సిటీలో ఆధునీకరించి నూతన పార్క్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారాం లక్ష్మి. సాక్షాత్తు ప్రధాని మోదీ సమక్షంలోనే సీఎం చంద్రబాబు కూటమి నాయకులు ఒకటే అబద్ధం స్క్రిప్ట్ చదువుతూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. మాజీ మంత్రి అమర్నాథ్ ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా. ఆలమరలతో స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరు సిటీలో 39 లక్షలతో ఆధునీకరించిన బంగ్లా తోట పార్క్ ఏసీ కమ్యూనిటీ హాల్ను మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. కాసేపు పిల్లలతో సరదాగా గడిపారు. తోపుడు బండి వద్ద ఆగి టిఫిన్ చేసి టీ తాగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సిటీలో 47 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టి ఇప్పటికే 40 పార్కులను ప్రారంభించామన్నారు. తక్కువ ఖర్చుతో పిల్లల పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు ఏసీ కమ్యూనిటీ హాల్స్ ఉపయోగపడతాయని అన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. 9వ వార్డులో ఒక పార్కును ఇనాగరేషన్ చేశాం. ఇది 9వ వార్డులో 6వ పార్కు. 9వ వార్డులో మొత్తం నెల్లూరులో 50 పార్కులు టేకప్ చేస్తే దాదాపు 45 పార్కులు పూర్తి చేసాం. ఇవాళ ఈ ఒక్క డివిజన్లోనే 6వ పార్కు చాలా చక్కగా డెవలప్ చేశారు. పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు, పెద్దవాళ్ళకి జిమ్ము, అదేవిధంగా అక్కడ చక్కటి ఒక హాలు. ఆ హాల్లో దాదాపు 100 మంది ఉండొచ్చు. వాళ్ళు లెక్కించారు 110 మంది ఉన్నారు. చిన్నపిల్లలు బర్త్డే చేసుకోవడానికి, పార్కుల్లో బర్త్డే చేసుకోవడానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో చుట్టూ గ్లాసులు పెట్టి ఒక హాల్ నిర్మించారు. చాలా చాలా చక్కగా ఉంది. అది చేసిన ఏజెన్సీని అప్రిషియేట్ చేస్తున్నా, అధికారులందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. చాలా చాలా బాగా చేశారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే, నెల్లూరులో మీకు అందరికీ తెలిసింది యూజీడీ వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్, అదేవిధంగా ఇక్కడ ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాడుతున్నాం. 5 మీటర్లకి. అదేవిధంగా చెత్తను తొలగించడానికి ఈ మధ్య 200 ఈ ఆటోస్ని ఏర్పాటు చేసాం. స్వీపింగ్ మెషిన్స్. ఈ విధంగా నెల్లూరు సిటీలో ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ప్రజలకు ఇవ్వాలో మొత్తం ఇస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గౌరవనైన లోకేష్ గారు, గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో ఎవరు ఊహించినంత విధంగా విఆర్ఐ స్కూల్ కంటే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నా. దానికి ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. నిజంగా ఖర్చు, ఎందుకంటే విద్య ద్వారానే ఏదైనా సాధించగలం. ఒక సమాజం డెవలప్ కావాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా అల్టిమేట్గా ఎడ్యుకేషన్ కావాలి. అందుకనే దానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఒక విఆర్ఐ స్కూలే కాదు, ఒక ఆర్ఎస్ఆర్ఎస్ స్కూలే కాదు, అనేక స్కూల్స్ ఎక్కడ హై స్కూల్స్ ఉన్నా వాటిని అన్నిటి కూడా చేస్తాం. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. అదేవిధంగా 2017లో వచ్చిన తుఫాన్ లాంటి తుఫాన్ వచ్చినా నెల్లూరు మునిగిపోకూడదని 50 కోట్లతో డ్రైన్స్ వైడన్ చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలి. ఎందుకంటే ఆ కనెక్షన్ తీసుకుంటే మీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోద్ది. ఇంకా డ్రైన్స్, రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉండే డ్రైన్స్ నీళ్లు చుక్కుండదు. వర్షాకాలం వచ్చినప్పుడే ఆ నీళ్లు పోవటానికి ఆ డ్రైన్స్ ఉపయోగపడతాయి. ఎప్పుడైతే నీళ్లు ఉండవో, నీళ్లు లేనప్పుడు దోమలు ఉండవు. కాబట్టి దోమలు లేని నగరం చేయాలి. నిజంగా దోమలు లేని నగరం కావాలంటే ఒకటే మార్గం, 100% యూజీడీ. దానికి అందరూ సహకరించి కనెక్షన్ తీసుకోండి. 1000 రూపాయల లోపల ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఫ్రీ, మున్సిపల్ శాఖే ఇస్తుంది. 1000 రూపాయల నుంచి 2000 లోపల కట్టే వాళ్ళకి 50% కన్సెషన్. 2000 పైన వాళ్ళు మీరు కట్టి తీసుకోవాలి. దానికి అందరూ సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఒక ఇల్లు, టాయిలెట్, బాత్రూమ్ దూరంగా ఉంటే ఎక్కువ అవుతుంది, పక్కనే ఉంటే చాలా తక్కువ అవుతుంది. రాష్ట్రంలో ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం 54 మంది లబ్ధిదారులకు ఎల్ఓసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 42,67,7
793 రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ వైద్య చికిత్సలు, అత్యవసర శస్త్రచికిత్సల కోసం పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి మంజూరీ పత్రాలు అందజేస్తూ ఆపత్కాలంలో ప్రభుత్వం అండగా నిలుస్తున్నారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్సారథి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఏపీ కృష్ణబల్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా తిరుమతులు మాట్లాడుతూ భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి ద్వారా సుమారు 3.5 కోట్ల రూపాయల సీఎం సహాయం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పూరు చంద్రశేఖర్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, భీమవరం పట్టణ వీరవాసురం, భీమవరం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, కొల్లేపల శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అనారోగ్య కారణంగా వాళ్ళ వైద్య నిమిత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపుగా 1-2 నెలల క్రితం అందరూ కూడా వాళ్ళ దరఖాస్తులు పెట్టుకుంటూ అప్లికేషన్ పెట్టుకుంటాం. మనం ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో ఆఫీస్ నుంచి చాలా సిన్సియర్ గా వాళ్ళందరికీ కూడా తొందరగా అయ్యేటట్టుగా ఆఫీసు ఎవరైతే సెక్రటరీ శేఖర్ గారు ఉన్నారో, పిఏ ఉన్నారో అందరూ కూడా వర్క్ చేసి మన తెలుగుదేశం పార్టీ ఆఫీసు పంపించడం, వాళ్ళందరికీ కూడా దాదాపు 50 చెక్కులు అందరికి అందజేయడం జరిగింది. ఎల్ఓసి ద్వారా అంటే ఎమర్జెన్సీ ద్వారా ఒక ఆవిడకి 1,10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అలాగే ఎన్నో రకాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మనం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాకు ఎక్కువ చెప్తుంటారు, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల మనిషిగా ఆయన ఎప్పుడు ఒక నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ ఆ బాగోగుల కోసం కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మమ్మేపోయి ఒక సేమ్ రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారు అనుకున్నాం. కానీ వాళ్ళకి పాపం ఏమీ తెలియదు. కానీ ఎవరు అక్కడ ఉన్న ఆ రోడ్ల ప్రెసిడెంట్ కావచ్చు, వీరవాసం మండల ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే కొన్ని టౌన్ అధ్యక్షులు కావచ్చు, అక్కడ ఉన్న గ్రామ అధ్యక్షులు కావచ్చు, అక్కడ నాయకుడు కావచ్చు, నిజంగా విజయవాడ వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్న పేషెంట్లు ఉన్నారు పాపం. అక్కడ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఖర్చులు పెట్టుకుని దగ్గరుండి వాళ్ళకి చేయించి తెచ్చే ఎల్ఓసీలు కూడా చాలా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా ఈ ఫైల్స్ అన్ని కూడా దాదాపు 50-60 అయిన తర్వాత మన శేఖర్ గారి దగ్గరుండి పట్టుకెళ్ళి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా పనిచేయడం కూడా. కార్యాలయంలో సీతారామలక్ష్మి గారికి అందజేస్తున్న వారందరికీ కూడా అవన్నీ కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేసి అన్ని కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం, అక్కడి నుంచి పంపించిన వెంటనే 10-15 రోజుల్లోనే వారికి చెక్కులు అందజేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 పథకాలు మరి అన్నింటినీ కూడా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం రోజు 10 గంటలు ఆయన శ్రమిస్తున్నారు. దానికి మీరందరూ కూడా సహకరించి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమికి మీ పూర్తి సహాయం ఒక కార్యక్రమం పెట్టి ఆ గ్రీవెన్స్ కార్యక్రమంలో మీ అందరి దగ్గర అర్జీలు స్వీకరించి దాని మేడం గారి పర్యవేక్షణలో పార్టీ ఒక మేడం గారి పర్యవేక్షణలో మేడం గారి సొంత ఖర్చులతోని ఈ ఒక సీఎం రిలీఫ్ ఫండ్కి అన్ని పూర్తి చేసి పంపించడం, అలాగే దగ్గరుండి ఎంతో కృషి చేసి ఈ చెక్కులు తీసుకురావడం, మేడం గారి ఆధ్వర్యంలో ఈ ఖర్చు అంతా కూడా మేడం గారు ప్రతి ఒక్క శుక్రవారం నాడు ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నారు, వారికి సమస్యలు పరిష్కరించాలండి. ఏ ఒక్క కష్టం ఉన్నా సరే హాస్పిటల్కి వెళ్తారో వారికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకి మన ఎంతో కొంత సేవ ఉద్దేశంతో మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 40,000, 50,000 రూపాయలు అలాగే స్థాయిని పెట్టి ఎంతో ఇవ్వడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల పాటు కూడా ఏదైతే ఆరోగ్యశ్రీలో వర్తించలేనివి ఉన్నాయో మరి వాళ్ళు డబ్బులు పెట్టి చేసుకున్న దాంట్లో కూడా వాళ్ళకి భారం అవ్వకూడదని చెప్పి ఎంతో ఉన్నతమైన మనస్తత్వంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయం అనేది అందజేస్తూ జరుగుతుంది. ఇందులో భాగంగా భీమవరం పట్టణంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఎంతో చొరవ తీసుకుని ఎవరైతే లబ్ధిదారులు వచ్చి ఇక్కడ
ఫైల్స్ పట్టుకొస్తున్నారు. ఆవిడ భుజఖండాల మీద వేసుకుని సొంత ఖర్చులతో ఆఫీస్ స్టాఫ్ నే కాదు ఇక్కడ పార్టీ నాయకులందరినీ కూడా మంగళగిరి పంపించి అమరావతి సచివాలయానికి అది కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుకున్న 15 రోజులు 20 రోజుల్లో ఆ చెక్కులు వచ్చే విధంగా కూడా టీడీపీ పార్టీ నాయకుల తోట సీతారామలక్ష్మి గారు కృషి చేస్తున్నారు. గ్రీవెన్స్లోని తీసుకున్న అర్జీలకి మరి అన్ని శాఖల వారికి పార్టీ ఇక్కడ పంపించి అన్ని శాఖలకి పంపించి వాటి సమస్యలు పరిష్కరించే విధంగా ఆవిడ తీసుకునే నిర్ణయం. సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినట్లయితే ఆరోగ్యశ్రీ అంగన వారికి ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయాలని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారు. ఈ నిధి నుంచి ఇచ్చిన అర్జీల్ని 10-15 రోజుల్లోనే ఆవిడ పక్కన పంపించి తర్వాత సిగ్నల్ పంపిణీ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలోనే ఎక్కువ శాతం మరి మేడం మీద వచ్చాయని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యువరాజు గారు మేడం గారు కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా సిగ్నల్ పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా పార్టీకి ఎంతో కృషి చేసేటువంటి అందరూ కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆనాడు కష్టపడినందుకు భీమవరం మండలానికి సంబంధించి 15 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. అది చూస్తే 6,40,000 రూపాయలు పైగా కూడా అమౌంట్ రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భీమవరం మండల ప్రధానికులు ఇబ్బంది పడకూడదని ముఖ్య ఉద్దేశంతో అనుక్షణం కూడా ఈ కార్యాలయం తరపులు తెలుసుంటాయని ఆవిడ తెలియజేయడం, మమ్మల్ని ప్రజాసేవ చేయండి అని ముఖ్య ఉద్దేశం మమ్మల్ని ముందుండి నడిపించడం కోసం ఆవిడ తీసుకున్న చొరవనే ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం మండలం భీమవరం పట్టణానికి సంబంధించినటువంటి 54 మందికి చెక్కుల రూపంలో 42,67,793 రూపాయలను మన పెద్దల ద్వారా ఇప్పుడు చెక్కు రూపంలో పంపించడం జరుగుతుంది. ఎలా మిస్ అయిందో తెలియదండి. తర్వాత మేము ఏ రకంగా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇక్కడ వచ్చింది. సీతారామలక్ష్మి గారితో నేను వచ్చి కన్సల్ట్ చేసి అవసరం మాట్లాడుతాను. ఏం పర్లేదు, నేను ఉన్నాను, నేను చెప్తాను చెప్పి మళ్ళీ పెట్టించండి. ఒక అమౌంట్ తెప్పించాను. 3 లక్షలు భావించి నిత్యము ప్రజల కష్టములు తొలగించు పరమ కారుణ్యమూర్తి అయి సీఎం రిలీఫ్ నిధులందించి ప్రాణరక్షణ సాగించు తోట సీతారామలక్ష్మికి తల్లికి మేపుడు ద్రోమేను కృతజ్ఞత. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.